హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి. మనం ఇప్పుడు వచ్చేసి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చాము. మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ బంకింగ్ కెనాల్ పైన నిర్మిస్తున్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎలా ఉన్నాయి అన్నది మీకు చూపిస్తాను. అలానే మనం ఈ వీడియో చేసి అయితే ఒక 25 రోజులు అయితే అవుతుందండి. అప్పటికి ఇప్పటికి ఏం జరిగింది, అలానే ఇక్కడ మీడియాలో కూడా చాలా వైరల్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ రాజధానిలో జరుగుతున్నటువంటి పనులు నాణ్యత లేకుండా అయితే జరుగుతున్నాయి. అలానే ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ అనేది వంగిపోయిందనే రూమర్లు కూడా అయితే చాలా అయితే వచ్చినాయి అనమాట. అసలు ప్రజెంట్ ఈ రోజు ఎలా ఉంది ఇక్కడ అనేది మీకు చూపిస్తాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్దాం పదండి. మీరే చూడొచ్చండి, మనం ఒక 25 రోజుల క్రితం అయితే ఈ వీడియో అయితే చేసాము. ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి పనులు ఎలా జరుగుతుంది అన్నది కూడా. ఇంకొక 10 రోజుల్లో అయితే గనక మొత్తం ఈ బ్రిడ్జ్ పనులు అనేవి కూడా మొత్తం కంప్లీట్ అయితే అయ్యాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ 10 రోజులుగా అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి చాలా పుకార్లు అయితే వస్తున్నాయి అనమాట. ఎందుకంటే నాణ్యత లేకోకున్నటువంటి ఈ రాజధాని ప్రాంతంలో ఈ పనులు అనేవి జరుగుతున్నాయి. అలానే ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది చాలా వరకు అయితే వంగిపోయిందని చెప్పి రూమర్లు అయితే వచ్చినాయి అనమాట. మీరు కూడా చూసే ఉంటారు. మీరైతే చూస్తున్నారు కదా, ఈ బాక్స్ లో ఉన్నటువంటి వీడియో 25 రోజుల క్రితం పెట్టిన వీడియో. ఇది ఆల్రెడీ అప్పుడు మనం చేసినప్పుడు మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి ఈ గడ్డలు అనేవి ఇన్స్టాలేషన్ అయితే జరిగినాయి. అలానే అప్పుడు మనకి పైన నట్స్ అనేవి టైట్ చేసే పనులు అయితే చేశారనమాట. ఈ రోజు మనం రీసెంట్ గా ఇక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ ఇక్కడ చాలా వరకు ఈ రూమర్లు జరుగుతున్నాయి కదా, సరే మనం కూడా వెళ్ళి చూద్దామని చెప్పిన విధంగా అయితే మనం వెళ్ళి వచ్చి చూసాము. ఇక్కడ మీరైతే చూడొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడైతే ఎలా ఉందో. మీరైతే ఇక్కడ ఫుల్ స్క్రీన్ లో చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇక్కడ 2 గడ్డలనే తొలగించారండి. ఇలాంటి భారీ స్టీల్ బ్రిడ్జెస్ పనులు జరగాలంటే ఈ గడ్డలు అనేవి భారీ వెయిట్ లో అయితే ఉంటాయి కదండి. ఇవి బిగించేటప్పుడు ఏ మాత్రం చిన్న లోపం వచ్చినా గానీ మొత్తం అయితే తర్వాత ప్రాబ్లం కాకోకుండా ఇప్పుడే ఈ ఎన్సిసి ఇంజనీర్లు అయితే ఈ మొత్తం గమనించి వీటిల్ని ఎక్కడైతే కొంచెం డౌన్ అయితే అయిందో అక్కడ వరకు అయితే ఉన్న ఈ 2 గడ్డలను అయితే రిమూవ్ అయితే చేశారండి. దాని మూలన మీరు ఇక్కడ ఎలా ఉందో మీరే చూడొచ్చు. ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడా కూడా నాణ్యత లేకున్నటువంటి పనులు అయితే చేయట్లేదండి. ఎందుకంటే ముందు తరాలకి చాలా డెవలప్మెంట్ గా ఉండటం కోసం అని చెప్పని చాలా భద్రతగా అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు. మీరైతే ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ సేమ్ అప్పుడు ఈ టవర్ క్రేన్స్ కూడా మొత్తం అయితే తెచ్చుకొని పెట్టుకున్నారు అనమాట. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఇక్కడ ఈ టవర్ క్రేన్ అనేది ఇలానే అయితే ఉంది. మీరైతే ఇక్కడ చూడండి. దాదాపు ఇంకొక 10 రోజులు అయితే కనుక ఇటువైపు కూడా మొత్తం ఈ కాంక్రీట్ తో అయితే ఫ్లోర్ ని అయితే వేసేవాళ్ళు. అలాంటిది చిన్న లోపం మూలన ఏంటంటే మళ్ళీ గడ్డల్లో తీయడం మూలన మళ్ళీ కొంచెం పని అనేది అయితే పెండింగ్ అయితే ఉందన్నమాట. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించినటువంటి పని అనేది జరగట్లేదు. మీరైతే ఇక్కడ చూస్తారు కదా, ఉన్నది ఉన్నట్లుగా అయితే మనం ఈ స్టేటస్ అయితే మీకు చూపిస్తాను. ఇదంతా కూడా ఈ రిమూవ్ చేసినటువంటి గడ్డర్లు అనమాట. ఈ 2 వైపులు కూడా ఈ గడ్డర్లు అనేవి రిమూవ్ అయితే చేశారు. ప్రజెంట్ దీనికి సంబంధించినట్టు చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ రిమూవ్ చేసినటువంటి గడ్డర్లను అయితే తీసుకొచ్చి ఇటు పక్కన అయితే పెట్టారండి. ఇక్కడ ఎలా ఉందో మీరైతే చూడండి. ఇలాంటి భారీ గడ్డర్లు అనేది ఇన్స్టాల్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అలాంటిది ఈ ఇన్స్టాల్ అనేది చాలా అనుకునే టైంలోనే చాలా త్వరగానే అయితే ఇన్స్టాల్ అయితే చేశారు. కానీ ఈ ప్రాబ్లం రావడం మూలన ఏంటంటే మళ్ళీ వాటిని రిమూవ్ అయితే చేసి మళ్ళీ పనులు చేయడం కోసం అంతా పెట్టుకుని రెడీగా అయితే పెట్టుకున్నారు. ఇటువైపు చూశారు కదా ఇక్కడ ఎలా ఉందో. ఇది వచ్చేసి రెండో వైపు గడ్డర్ అనమాట. ఇటు సైడ్ అంతా ఆల్రెడీ కాంక్రీట్ ఫ్లోర్ అనేది కంప్లీట్ అయితే చేసేసారు. ఇంకేంటంటే ఈ సైడ్ వాల్ అనేది రావాలన్నమాట ఇటు వైపు.
ఇదిగోండి మనం ఇక్కడ నుంచి ఇటువైపు పైనుంచి రోడ్డు మీద నుంచి చూస్తుంటే మీకైతే తెలుస్తుంది. ఆల్రెడీ ఒక వైపు అయితే పూర్తి అయితే చేశారు. రెండో వైపు చేయడం కోసం ఈ వర్క్స్ అయితే కూడా చేసుకున్నారన్నమాట. ఇంకేంటంటే మళ్ళీ ఇగో 2 గడ్డలను కూడా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కాంక్రీట్ వర్క్ చేయడం కోసం పనులైతే పెండింగ్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఈ స్టేటస్ అయితే ఇదండి. చూసారు కదండీ! మీరైతే ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే తెలియజేయండి. ఈ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో అయితే తెలియజేయండి. నేను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.